ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది కూడా ఒక నెక్స్ట్ కొత్త టాపిక్. ఇది ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే వ్యవస్థాపన. ఆర్గనైజేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది పరిపాలన. అంటే కాలేజీలలో, స్కూళ్ళల్లో, యూనివర్సిటీలో మన ఆర్గనైజేషన్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఈ సబ్జెక్ట్ అనేది తెలియజేస్తుంది. ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనం ఫస్ట్ సబ్జెక్ట్ యొక్క ఏవే పాయింట్స్ ఉన్నాయి, కీ పాయింట్స్ ఏది, ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనకు ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఇంట్రడక్షన్ అంటే ఏంటి, మీనింగ్ అండ్ డెఫినేషన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ మరియు అడ్మినిస్ట్రేషన్కు మధ్య ఈ మీనింగ్స్, డెఫినేషన్స్, ఏ సైంటిస్ట్ ఏది నిర్వచించాడు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, స్కూల్, అలాగే ఇక్కడ మండల్లో ఏ విధంగా, డిస్టిక్లో ఏ విధంగా, స్టేట్లో ఏ విధంగా, సెంట్రల్లో ఏ విధంగా, కమిటీస్, నెక్స్ట్ స్కూల్స్ ఏ విధంగా రన్ అవుతాయి అనేది ఇక్కడ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోర్త్ వన్ ఫెసిలిటీస్ అండ్ స్టాండర్డ్స్, సదుపాయాలు. ఈ సదుపాయాల్లో మళ్ళీ మనకు ప్లే ఫీల్డ్, జిమ్నాజియం అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఇక్కడ మనకు ఆట స్థలము, జిమ్నాజియం, స్విమ్మింగ్ పూల్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎక్విప్మెంట్. అంటే మనకు కావాల్సిన పరికరాలు, బ్రేకబుల్, అన్బ్రేకబుల్ ఉంటాయి కదా, ఆ ఎక్విప్మెంట్ అనేవి వాటి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్స్. అంటే మనకు ఏ పీరియడ్స్ ఉంటాయి, ఒకవేళ పీరియడ్స్ ప్రిపేర్ చేయాలంటే మనము ఏ పాయింట్స్ని మనం ఇంపార్టెంట్ తీసుకోవాలి, వేటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వేటి ఆధారంగా మనము ఆ పీరియడ్స్ అనేది రూపొందించాలి అనేది ఇక్కడ మనము డిస్కస్ చేస్తాం. తర్వాత సెవెంత్ వన్ వచ్చేసరికి రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్. రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ అంటే అటెండెన్స్ రిజిస్టర్, స్కిల్ రిజిస్టర్, సమ్మరీ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, క్యుములేటివ్ రిజిస్టర్, క్యాష్ రిజిస్టర్, మెడికల్ రిజిస్టర్. ఈ విధంగా ఈ రికార్డ్స్ అన్నీ మనమైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. సెవెంత్ వన్ వచ్చేసరికి రికార్డ్స్ రిజిస్టర్ అయిపోయింది. ఎయిత్ వన్ వచ్చేసరికి బడ్జెట్, ఆదాయ వ్యయాలు. అంటే మనం చేసే ఖర్చు, వచ్చే లాభాన్ని బట్టి బడ్జెట్ అనేది ఉంటుంది. ఆ బడ్జెట్లో సర్ప్లస్ బడ్జెట్, లోటు బడ్జెట్, అంటే మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్ ఉంటే ఏంది ఇక్కడ మనం క్లియర్గా దేనికి ఎంత పెట్టాలి అనేది మొత్తం క్లియర్గా ఇక్కడ మనం బడ్జెట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్రామ్యూరల్స్ అండ్ ఎక్స్ట్రామ్యూరల్స్. ఇంట్రామ్యూరల్స్ అంటే అంతర్గత పోటీలు అని, ఎక్స్ట్రా మ్యూరల్స్ అంటే బహిర్గత పోటీలని. ఇవి స్కూళ్ళ మధ్యలో జరుగుతాయి, ఒక్కొక్క కాలేజీల మధ్యలో, వాటి మధ్యలో ఇవి కూడా జరగడం జరుగుతుంది. ఇంట్రామ్యూరల్స్ అండ్ ఎక్స్ట్రా మ్యూరల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సూపర్విజన్. సూపర్విజన్ అంటే ఏంటంటే ఏం లేదు, పర్యవేక్షణ. అంటే ఏంటి పర్యవేక్షణ అంటే ఎవరెవరు, ఇప్పుడు మండల్లో ఎవరు చేస్తారు, ఎండిఓ, డిస్టిక్లో ఎవరు చేస్తారు, డిఓ, వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఏ విధంగా వస్తారు, వాళ్ళు ఎన్ని విధాలుగా సూపర్విజన్ చేస్తారు, పర్యవేక్షణ ఎన్ని విధాలుగా వాళ్ళు తనిఖీ చేస్తారు అనేది ఇక్కడ మనం సూపర్విజన్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టైం టేబుల్. ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా నడవాలి అంటే ఖచ్చితంగా టైం టేబుల్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇక్కడ మనం ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్ ఒకదాని మీద ఒక డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుందో ఈ టైం టేబుల్, ఈ రికార్డ్స్, ఈ పీరియడ్స్ అనేవి కూడా ఒకదానిపై ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. టైం టేబుల్ నిర్వహించాలని ఏ విధంగా నిర్వహించాలి, పీరియడ్స్ టైం టేబుల్ ప్రకారం ఆ విధంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. మనం టైం టేబుల్ ఏ విధంగా సెట్ చేయాలి అనేది కూడా మనం ఈ విధంగా నెక్స్ట్ టాపిక్లలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టోర్నమెంట్స్ అంటే ఏదైనా మనము క్రీడ నిర్వహించినప్పుడు వాటిలో ఆ స్ట్రెంత్ని బట్టి, టీమ్స్ని బట్టి మనం టోర్నమెంట్స్ ఎన్ని రకాలుగా, నెక్స్ట్ అవి ఏంటివి అంటే 4 రకాలు: నాకౌట్, లీగు, కాంబినేషన్, ఛాలెంజ్, మళ్ళీ నాకౌట్లో 2, తర్వాత కాంబినేషన్లో 2, వాటి గురించి ఒక పిక్చర్స్ తర్వాత క్లియర్గా మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనకు ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఏ టాపిక్స్ ఉంటాయి, వాటిలో సబ్ టాపిక్స్ ఏవి, మనం ఏం నేర్చుకోవాలి, 1 by 1 స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేర్చుకుందాం. ఇది వచ్చేసరికి మనకు ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సిలబస్. ఫస్ట్ నుంచి మనకు 12 టాపిక్స్ ఉన్నాయి. అవేవో మనమైతే ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ మనం టాపిక్లో ఇంట్రడక్షన్, తర్వాత మీనింగ్ అండ్ డెఫినేషన్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇక్కడ ఫెసిలిటీస్ అండ్ స్టాండర్డ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా మనము సిలబస్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది. ఇప్పుడు మనము దాంట్లోనే ఫస్ట్ ఇంట్రడక్షన్
ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. ఆర్గనైజేషన్కు మరియు అడ్మినిస్ట్రేషన్కి మధ్య డిఫరెన్స్ తోటి ఇక్కడ సైంటిస్టులు వీళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ శాస్త్రవేత్తలు వీళ్ళు ఏం చెప్పారు అనేది మనం ఒక టేబుల్ రూపంలో సింపుల్గా అర్థం అవడానికి ఈ విధంగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే నిర్వచనం ఏం చెప్తుందంటే ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మరియు పరిపాలన అనేది డిఫరెంట్ బట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ అదర్. ఈ వ్యవస్థ మరియు పరిపాలన అనేది డిఫరెంట్ కానీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్కటి లోపించినా విజయాలు మరియు ఫలితాలు లక్ష్యాలు ఏవి సాధించలేము. ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి కానీ ఏ ఒక్కటి లోపించినా కూడా విజయాలు ఫలితాలు లక్ష్యాలు అనేవి ఏవి సాధించలేమని మనకు నిర్వచనం చెప్తుంది. ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క నిర్వచనం ఇది వేరు కావచ్చు బట్ కానీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఏ ఒక్కటి లోపించినా విజయాలు ఫలితాలు లక్ష్యాలు అయితే ఏవి సాధించలేము. దీని యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు చూడండి, ఆర్గనైజేషన్ అంటే ఏంటి? వ్యవస్థాపన. అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? వ్యవస్థాపన. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన. ఇక్కడ ఏంది? సెట్టింగ్ ఆఫ్ థింగ్స్ అంటే పనికి రూపకల్పన చేయుట. పనికి రూపకల్పన చేయుట. పనికి రూపకల్పన చేయుట అంటే ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ వర్క్ అంటే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సులభంగా సంఘంలో పొందటం అన్నట్టు. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సులభంగా సంఘంలో పొందుట ప్రిపరేషన్ ఆఫ్ వర్క్ అంట. ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ప్రీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేజ్. ప్రీ ఎగ్జిక్యూషన్ స్టేజ్ అంటే ఏంటి? ప్రదర్శనకు ముందుగా. ఏంటి? ప్రదర్శనకు ముందుగా ప్రదర్శనకు ఏవైతే నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఈ పనికి రూపకల్పనగా, ఏవైతే విద్యకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావో అవి ముందుగా ప్రదర్శన. దాంతోపాటు ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్ అంటే పనికి రూపకల్పన చేయుట. ఏదో చట్రం యొక్క పనికి రూపకల్పన చేయడం. ఏం లేదు, ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థాపన. సెట్టింగ్ ఆఫ్ థింగ్స్, ప్రిపరేషన్ ఆఫ్ వర్క్, ఫ్రేమ్ ఆఫ్ వర్క్. అండ్ ఇక్కడ అంటే ఏం లేదు, సెట్టింగ్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే పనికి రూపకల్పన చేయుట. విద్య యొక్క ముఖ్య ఉద్దేశంను సులభంగా సంఘంలో పొందుట. అలాగే ప్రీ ఎగ్జిక్యూషన్ స్టేజ్ అంటే పనికి ముందు ప్రదర్శన. అలాగే ఇక్కడ మనకు ఇంకోటి ఫ్రేమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ అంటే పని యొక్క చట్రం యొక్క పని ప్రదర్శన అని మనం ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. ఈ ఆర్గనైజేషన్ వ్యవస్థాపనను మనం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్తో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థాపన అంటున్నాం, అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అంటున్నాం. అంటే మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మ్ టేక్ చార్జ్. మేనేజ్మెంట్, పర్ఫార్మ్, టేక్ చార్జ్. పరిపాలన ఆర్ పాలన అని అనొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే పనిని విజయవంతం చేయుట లేదంటే పనిని పథకం ప్రకారం వ్యవస్థీకరించుట అంటే ఈ పథకం ప్రకారం మనం చేయాలి అంటే పరిపాలన, పాలన అంటాం. వ్యవస్థాపన అంటే మనం ఈ విధంగా చేయాలి, ఇట్లా ఉంది అనేవి వ్యవస్థాపన. అంటే ఇక్కడ చూడండి, పనికి రూపకల్పన చేయుట, పనిని పథకం ప్రకారం వ్యవస్థీకరించుట. ఇక్కడ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్పారని చూద్దాం. జేబి థామస్ ప్లాన్ ఆఫ్ వర్క్ అంటే ఏంది? పనికి రూపకల్పన అని జేబి థామస్ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, పిఎం జోసెఫ్ ఏం చెప్పినంటే పథకం ప్రకారం పని చేయుట. ఇక్కడనేమో రూపకల్పన, ఇక్కడ పిఎం జోసెఫ్ ఏమో పథకం ప్రకారం పని చేయుట అని చెప్పడం జరిగింది. జేబి థామస్, పిఎం జోసెఫ్ ప్లాన్ ఆఫ్ వర్క్ అండ్ పథకం ప్రకారం పని చేయుట అని చూడండి. నెక్స్ట్ ఇక్కడ పిఎం జోసెఫ్ చూసుకో. పిఎం జోసెఫ్ ఏం చెప్పిండు? వర్క్ ఆఫ్ ప్లాన్ అంటే పనికి పథకాన్ని రూపొందించుట. అని పిఎం జోసెఫ్ చెప్పారు. ఇక్కడ మనకు రేబార్న్ ఏం చెప్పిండంటే పాలన అనగా కాలమాన పట్టిక అధ్యయనం, రికార్డులు, రిజిస్టర్లు అని పని నిర్వహణకు అని చెప్పడం జరిగింది. రేబార్న్ ఏం చెప్పిండు? పాలన అనగా కాలమాన పట్టిక అధ్యయనము, రికార్డులు, రిజిస్టర్లు పని నిర్వహణకు సంబంధించినవి అని ఇక్కడ డబ్ల్యూహెచ్ రేబార్న్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడనేమో పిఎం జోసెఫ్ వర్క్ ఆఫ్ ప్లాన్ అంటే పనికి పథకాన్ని రూపొందించుట అని, ఇక్కడ పాలన కాలమాన పట్టిక అధ్యయనం ప్రకారము రికార్డులు, రిజిస్టర్లు పనికి నిర్వహణకు సంబంధించినవి చెప్పడం. నెక్స్ట్ జేబి సియర్స్ ఇక్కడ ఏం చెప్పిందంటే
సెట్టింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ గెట్టింగ్ ఆఫ్ థింగ్స్. అంటే విషయాలను ఏదైతే ఒక యంత్రానికి కావాల్సిన విషయాలను సమకూర్చుటనే సెట్టింగ్ ఆఫ్ థింగ్స్, గెట్టింగ్ ఆఫ్ థింగ్స్ అని జేవిసి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు హెచ్సిబక్ ఏం చెప్పిండంటే ఇక్కడ మనకు వ్యాయామ విద్యను ఒక పద్ధతి ప్రకారం నిర్దేశిస్తే మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పిండు. హెచ్సిబక్ ఏం చెప్పిండు, వ్యాయామ విద్యను ఒక పద్ధతి ప్రకారం నిర్దేశిస్తే మంచి ఫలితాలు ఉంటాయని హెచ్సిబక్ చెప్పడం జరిగింది. జేవిసిఎస్ ఏమో సెట్టింగ్ ఆఫ్ థింగ్స్, గెట్టింగ్ ఆఫ్ థింగ్స్, ఏవైతే విషయాలను ఒక యంత్రానికి కావాల్సిన విషయాలని సమకూర్చుట అని జేవిసిఎస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బల్ఫర్ చూసుకుంటే సరైన విద్యార్థి సరైన విద్యను సరైన ఉపాధ్యాయునిచే నేర్చుకున్నటకు వీలగును. అంటే ఇప్పుడు నువ్వు ఒక మంచోడు ఉండవు, నువ్వు మంచి పని చేస్తే నేను మంచోడు అంటారు. అంటే నువ్వు మంచోడివి అయితే నువ్వు మంచి పని చేస్తావు, అప్పుడు సమాజం కూడా నేను మంచివాడు అంటుంది అని అర్థం. ఇక్కడ బల్ఫర్ సరైన విద్యార్థి సరైన విద్యను సరైన ఉపాధ్యాయునిచే నేర్చుకున్నటకు వీలగును అని ఎవరన్నారు? బల్ఫర్ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి మెస్సీ అండ్ డోగెల్స్ ఏం చెప్పిందంటే, మెస్సీ అండ్ డోగెల్స్ పనిచేయుటకు యజమానులు లేదా ప్రజల ప్రాథమిక బాధ్యత అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పిండు? మెస్సీ అండ్ డోగెల్స్ పనిచేయుటకు యజమానులు లేదా ప్రాథమిక బాధ్యత, ప్రజల ప్రాథమిక బాధ్యత అని చెప్పడం జరిగింది. ఇక్కడ డబ్ల్యూహెచ్ రాయబార్ రెండు చెప్పిండు. దాంట్లో ఒకటి ఏంటంటే వ్యాయామ విద్యకు సరైన మార్గదర్శకాలు ముందు చూపు లేకపోతే వ్యాయామ విద్య అనేది కుంటుపడుతుందని చెప్పిండు. అది రాయలేదు, అది గుర్తుపెట్టుకోండి. వ్యాయామ విద్య కుంటుపడుతుంది అనేది రాయబార్ అని చెప్పిండు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూహెచ్ రాయబార్ అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నిర్వహించటకు టైం టేబుల్ అవసరం అని చెప్పింది. ఏదైతే మనం పరిపాలన చేసినా పరిపాలనకు టైం టేబుల్ అయితే అవసరం అని చెప్పింది డబ్ల్యూహెచ్ రాయబార్. ఇక్కడ చూడండి మనకేం చెప్పిందంటే డ్రక్కర్ ఏం చెప్పాడంటే లక్ష్యాలు సాధించాలంటే ప్రవర్తన పాలన అనేది సక్రమంగా ఉండాలి. డ్రక్కర్ లక్ష్యాలు సాధించాలంటే మానవుని ప్రవర్తన ఎక్కువ పాలనతో సంబంధం ఉండవలెను. మనం ఏవైతే లక్ష్యాలు సాధించాలనుకుంటే మనకేం చేయాలి? మానవుని యొక్క ప్రవర్తన అనేది ఆ పాలనతో సంబంధం కలిగి ఉండాలి, అప్పుడే ఇది విజయవంతమవుతుందని ఇక్కడ డ్రక్కర్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి దాంతోపాటే విలియం మోరిస్ ఏం చెప్పిందంటే ఒక పద్ధతి లేకుంటే అర్థం ఉండదని చెప్పింది. ఏ దానికైనా మనం ఒక పద్ధతి ప్రకారం చెప్పకపోతే అర్థం ఉండదు, మనం చేసే పనికి అర్థం ఉండదు అని చెప్పడం జరిగింది. ఎవరు? విలియం మోరిస్. ఇక్కడ చూడండి మనకు జేబి థామస్, పిఎం జోసెఫ్, జేబిసియర్స్, బల్ఫర్, రేబార్ 1, 2, 3, 4, 5 ఇక్కడ 5 మంది చెప్పారు ఆర్గనైజేషన్ గురించి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ గురించి 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ 6 చెప్పారు. అందులో జేబి థామస్, పిఎం జోసెఫ్, జేబిసియర్స్, బల్ఫర్ అండ్ రేబార్. ఇక్కడ వచ్చేసరికి పిఎం జోసెఫ్, రేబార్, హెచ్సిబక్, మెస్సీ, డోగెల్స్ అండ్ డ్రక్కర్ అండ్ విలియం మోరిస్. ఇది ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు ఏంటేంటి నిర్వచనాలు చెప్పిన సైంటిస్టులు వారు ఏమేమి చెప్పారు అనేది షార్ట్ కోర్స్లో చెప్పడం. ఇవి చాలా పెద్ద, అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. వీటిని కీ పాయింట్స్ ఏమో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిఫరెన్స్తో చెప్పడం జరిగింది. చూడండి నెక్స్ట్ మనము కమిటీస్ ఏ విధంగా ఉంటాయని నెక్స్ట్ అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం అయితే ఇంట్రడక్షన్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు డిఫరెన్సెస్ అయితే చూసాం. రూల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రాథమిక సూత్రాలు అన్నట్టు. ఈ మన ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు అంటే వ్యవస్థకు మరియు పరిపాలనకు కొన్ని ప్రాథమిక సూత్రాలు వీటి ఆధారంగానే నడుస్తాయి అని ఇక్కడ మనం చెప్దాం. ఫస్ట్ హెల్త్ ప్రొటెక్షన్ అంటే ఆరోగ్య సంరక్షణ, ఏజ్ అండ్ సెక్స్, స్టూడెంట్స్ కెపాసిటీ, రీక్రియేషన్స్ ప్లానింగ్, ఎన్విరాన్మెంట్. ఏదైతే వ్యవస్థను మరియు పరిపాలన కావాలంటే ఖచ్చితంగా ఆరోగ్య సంరక్షణ హెల్తీ ఉండాల్సి వస్తుంది. ఏజ్ అండ్ సెక్స్ అంటే వైయక్తిక భేదాలు, ఎవరికి ఎంత, ఎవరు ఎంతమంది ఏంటి అనేది, గర్ల్స్కి ఏ విధంగా చూడాలి, బాయ్స్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, దీనికి ఏది ఉంటుంది, దీనికి ఏదని వైయక్తిక భేదాలు. స్టూడెంట్స్ కెపాసిటీ అంటే విద్యార్థుల యొక్క స్ట్రెంత్ని బట్టి మనము ఏ విధంగా నిర్వహించాలి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. రీక్రియేషన్స్ ప్లానింగ్ అంటే మనకు వినోదాన్ని కలిగించే ప్రణాళికలు రూపొందించాలి, ఎప్పుడు రూపొందించాలి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ అనేది అంటే మన చుట్టూ ఉండే వాతావరణం కూడా
దృష్టిలో ఉంచుకోవాలి. ఇవన్నీ ఏంటంటే కీ పాయింట్స్ అన్నట్లు. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్కు అడ్మినిస్ట్రేషన్కు ఇవి కొన్ని ముఖ్యమైనవి. ఇక్కడ చూడండి మనకు యూజెస్లో ఆల్ ప్రోగ్రామ్స్ ఆర్ సక్సెస్ఫుల్, గుడ్ పర్సన్స్ కెన్ డూ గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఆల్ ప్రోగ్రామ్స్ అన్ని విజయవంతమైన కార్యక్రమాలు ఏవైతే గుడ్ పర్సన్స్ కెన్ డూ గుడ్ అడ్మినిస్ట్రేషన్. అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ అనేవి గుడ్ పర్సన్స్ తోటే. అవి ఎందుకంటే మంచి వ్యక్తులు అయింది కాబట్టి వాళ్ళ పరిపాలన కూడా మంచి ఉంది అని అర్థం. ఆల్ ప్రోగ్రామ్స్ ఆర్ సక్సెస్ఫుల్. అన్ని ప్రోగ్రామ్స్ అనేవి విజయవంతమైనవి ఎవరి వల్ల? గుడ్ పర్సన్స్ వల్ల. అవి ఎందుకు? ఆ గుడ్ పర్సన్స్ అయినందుకనే వాళ్ళు ఏం చేస్తారు? మంచి పరిపాలన అనేది చేయడం జరిగింది. దీని అర్థం చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఈ కీ ఫ్యాక్టర్స్ ఉండాలి. దాంతోపాటు దీని ప్రకారం మనమైతే ఈ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. దాంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మంచి పరిపాలన ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలు అనేది చూద్దాం. మంచి పరిపాలన అంటే ఇక్కడ చూడండి 4 టైప్స్ ఉన్నాయి. దాంట్లో విభజన పాలన, నిరంకుశ పాలన, దాతృత్వ పాలన, ప్రజాస్వామ్య పాలన. విభజన పాలన ఏమంటే లేసేజ్ ఫేర్, నిరంకుశ పాలన అంటే ఆటోక్రేట్స్, దాతృత్వ పాలన అంటే బెనివోలెంట్, ప్రజాస్వామ్య పాలన అంటే డెమోక్రటిక్. విభజన పాలన అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. మన బ్రిటిషర్లు మన దేశాన్ని ఏ విధంగా డివైడ్ అండ్ రూల్ పాలన చేశారో ఈ విధంగా. అంటే ఈ పాలనలో వ్యక్తికి అధికారం ఉండదు. అంటే అతడు మనకు ఇంతకుముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మన ఇండియాలో పెట్టేవాళ్ళు కదా, అతనికి మొత్తం జస్ట్ ఇక్కడ మనం ఒక రబ్బర్ స్టాంప్ లాగా మొత్తం అధికారాలు ఉండేది మాత్రం బ్రిటిష్ అంతా, కానీ మనం ఉండేది ఒక రబ్బర్ స్టాంప్ లాగా. ఈ విభజన పాలన కూడా అంతే సేమ్. వ్యక్తికి అధికారం ఉండదు, కానీ కొద్ది అధికారం మాత్రమే ఉంటుంది, ఏదో కొద్దిగా ఉంటుంది ఇక్కడ విభజన పాలన. నెక్స్ట్ నిరంకుశ పాలన అంటే ఆటోక్రేట్స్ అంటే ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టే చేస్తారు, కానీ ఎటువంటి ఫలితం ఉండదు. రజాకారులు మనల్ని ఏ విధంగా హింసించారు, ఇష్టం వచ్చినట్టే చేసింది, కానీ చివరికి ఏ ఫలితం లేకుండా వాళ్ళ నుండి మనకు విముక్తి సెప్టెంబర్ 15 అయితే రావడం జరిగింది. ఈ విధంగా నిరంకుశ పాలన మనం రజాకారులు చేసారు, ఇష్టానుసారంగా చేసారు. ఆ ఇష్టానుసారంగా చేయడం వల్ల ఎటువంటి ఫలితం లేదు, దాన్ని నిరంకుశ పాలన అంటారు. నెక్స్ట్ దాతృత్వ పాలన అంటే బెనివాలెంట్ అంటే దాతృత్వ పాలన. ఇక్కడ స్నేహపూర్వకంగా ఏకీభావంతో ఉండును, నో గుడ్ రిజల్ట్స్ అంటే స్నేహపూర్వకంగా ఉంటాయి, ఏకీభావంతో ఉంటాయి అంటే ఒకే మాట మీద ఉంటాయి, స్నేహంతో ఉంటాయి, కానీ అంత మంచి ఫలితాలు అయితే ఉండవు. అంటే పర్లేదు, దాతృత్వ పాలన పర్లేదు అని అర్థం. నెక్స్ట్ ప్రజాస్వామ్య పాలన అంటే ఏంటంటే, ప్రజాస్వామ్యం అంటేనే మనకి ఇక్కడ అర్థమైంది డెమోక్రటిక్ అని. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత వాళ్ళ అభిప్రాయాల మీద ఈ పాలన అనేది ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడి ఉండరు ఇది. అప్పుడు ఏం చేయలే, వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, అప్పుడు మంచి ఫలితాలు అనేవి కూడా పొందొచ్చు. ఇదేంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఏమొచ్చు, ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, అప్పుడు ఏమవుతుంది, మంచి ఫలితాలు కూడా మనం పొందవచ్చు. ఇవి మంచి పరిపాలన కావాలంటే 4 రకాలు: విభజన పాలన, నిరంకుశ పాలన, దాతృత్వ పాలన, ప్రజాస్వామ్య పాలన. వ్యక్తికి అధికారం ఉండదు, కొద్దిగా ఉంటుంది విభజన పాలన. నిరంకుశ పాలన అంటే ఇష్టానుసారంగా, నో రిజల్ట్. దాతృత్వ పాలన అంటే బెనివాలెంట్, స్నేహపూర్వకంగా ఉంటుంది, ఏకీభావంతో ఉంటుంది, కానీ మంచి, నో గుడ్ రిజల్ట్స్. ప్రజాస్వామ్య పాలన అంటే ప్రజాస్వామ్యం ప్రకారం ఉంటుంది, మంచి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, మంచి ఫలితాలు కూడా మనం పొందవచ్చు. ఇది మంచి పరిపాలన కావాలంటే ఈ 4 అయితే ఉండాలి. దాంతోపాటు ఈ కీ ఫ్యాక్టర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మళ్ళీ మనము ఆర్గనైజేషన్ అండ్ సెటప్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ అంటే స్కూల్లో మరియు కాలేజ్లో, యూనివర్సిటీలో ఆర్గనైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ స్కూల్లో ప్రిన్సిపల్, కాలేజ్లో ప్రిన్సిపల్, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉంటారు కదా, వాళ్ళ కింద ఎవరెవరు ఉంటారు, వాళ్ళ పొజిషన్స్ ఎంతమంది ఏంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే మనం ఏం చేసినామంటే గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మంచి పరిపాలన అనేది ఏ విధంగా చేస్తాం, ఎన్ని రకాలుగా ఉంటుంది, 4 రకాలుగా అనేది. అవేవి నిరంకుశ పాలన, దాతృత్వ పాలన, ప్రజాస్వామ్య పాలన అంటే ఏ విధంగా పరిపాలన ఉంటుంది, మంచి పరిపాలన చేయాలంటే మనం డిస్కస్ చేస్తే దేంట్లో ఏదేది వస్తుంది, మంచి ఉందని చూసినాం. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఆర్గనైజేషన్ అంటే మంచి వ్యవస్థాపన అంటే స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో వ్యవస్థాపన అనేది ఏ విధంగా ఉంటుంది, ఎవరి కింద ఎవరెవరు ఉంటారు, ఎవరి కింద ఎవరెవరు ఏ పోస్టులు ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు మనమేమో మంచి పరిపాలన చూసినాం, ఆ పరిపాలన 4 రకాలు ఉంటుందని, ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ మంచి ఉంటుంది, ఎక్కడ బాగుంటుందని చూసినాం.
దాంతోపాటు ఇక్కడ వ్యవస్థాపన అనేది చూద్దాం. ఫస్ట్ మనం స్కూల్ చూసుకుంటే స్కూల్లో ప్రిన్సిపల్ ఉంటాడు. ఫస్ట్ మనకి హెడ్ ఎవరు, హెచ్ఎం ఆల్ అండర్ కంట్రోల్ ప్రిన్సిపల్ స్కూల్లో. తర్వాత ప్రిన్సిపల్ కింద ఎవరు ఉంటారంటే ప్రిన్సిపల్ తర్వాత పొజిషన్ పీఈటీ లేదా సీనియర్ ఎవరైతే అనుభవం ఉన్న పీఈటీ కానీ ఉంటాడు. వాళ్ళ కింద ఎవరు మెడికల్ ఆఫీసర్, అలాగే మెడికల్ ఆఫీసర్ కింద గేమ్స్ కమిటీ కింద సెక్రటరీ, తర్వాత హౌస్ లీడర్స్, టీమ్ క్యాప్టెన్. ఇదంతా ఒక వ్యవస్థాపన. అంటే ఈ విధంగా ఇల్లు ఉండాలి, వీళ్ళ కింద ఇల్లు ఉండాలి అనేది ఒక వ్యవస్థాపన. ఈ వ్యవస్థాపన సక్రమంగా ఉంటేనే ఓ స్కూల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా సక్రమంగా నడుస్తుంది. చూడండి, స్కూల్లో ఎవరు ఉంటారు? ఫస్ట్ ప్రిన్సిపల్ కింద ఎవరు? పీఈటీఆర్ పీడీ. వాళ్ళ కింద మెడికల్ ఆఫీసర్, తర్వాత గేమ్స్ కమిటీ, తర్వాత సెక్రటరీ, హౌస్ లీడర్స్, టీమ్ క్యాప్టెన్స్. ఈ విధంగా స్కూల్లో ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో వ్యవస్థాపన కూడా సక్రమంగా ఉంటుంది. కాలేజీలో చూసుకుంటే మనకు ప్రిన్సిపాల్ ఉంటాడు, స్కూల్లో కూడా సేమ్ ప్రిన్సిపాల్ ఉన్నాడు. ఆ ప్రిన్సిపల్ కింద ఇక్కడ పీఈటీ, ఇక్కడ పీడీ, తర్వాత మెడికల్ ఆఫీసర్, గేమ్స్ కమిటీ. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఉంటే ఇక్కడ గేమ్స్ కమిటీ అనేది ఉంది. గేమ్స్ కమిటీ కింద ఎవరు? సెక్రటరీ, తర్వాత హౌస్ లీడర్స్, టీమ్ క్యాప్టెన్స్. బట్ ఇక్కడ గేమ్స్ కమిటీ మెడికల్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ మనకు గేమ్స్ కమిటీ అయితే రావడం జరిగింది. సేమ్ యాజ్ గేమ్స్ కమిటీ కింద సెక్రటరీ కింద హౌస్ లీడర్ కింద టీమ్ క్యాప్టెన్స్. ఒక్క మెడికల్ ఆఫీసర్ ఒక్కటి స్కూళ్ళలో ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా విద్యార్థులకు టెస్టులు అయితే చేయడం జరుగుతుంది. 2 సార్లు అయితే టెస్టులు చేయాలి, ఒకసారి అయితే ఖచ్చితంగా చేయాలి ఇయర్ స్టార్టింగ్లో స్కూల్కి వచ్చినప్పుడు. ఆ తర్వాత ఎండింగ్లో ఒకసారి అయితే మెడికల్ టెస్ట్లు అయితే మెడికల్ ఆఫీసర్ చేయాలి. కాబట్టి మెడికల్ ఆఫీసర్కు పీఈటీ అయితే సహకరించాలి అనేది ఉంటుంది. కాబట్టి అందుకే ఈ మెడికల్ ఆఫీసర్ అయితే స్కూల్లో ఉంటాడు. ఇక్కడ కాలేజీలో మెడికల్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడైతే లేదు, అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్కూల్, కాలేజ్. బట్ ఇక్కడ యూనివర్సిటీ వచ్చేసరికి ప్రిన్సిపల్ ప్లేస్ ఇక్కడ మనకు వైస్ ఛాన్సలర్ అండ్ సిండికేట్ ఉంటాడు. వైస్ ఛాన్సలర్ లేదా సిండికేట్ ఉంటాడు. ఆయన కింద ఎవరు? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ కింద మనం ఎవరు? ఇక్కడ పీఈటీ లేదా పీఈడీ ఉన్నాడు. కానీ ఇక్కడ వైస్ ఛాన్సలర్ కింద ఎవరు? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని కింద ఎవరంటే ప్రొఫెషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దాని కింద కాలేజెస్, ఆ తర్వాత ప్రిన్సిపల్, తర్వాత లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, తర్వాత స్టూడెంట్స్. యూనివర్సిటీలో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వైస్ ఛాన్సలర్ కింద డిపార్ట్మెంట్ ఉంది, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. తర్వాత ప్రొఫెషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత కాలేజెస్, తర్వాత ప్రిన్సిపల్, లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఈ విధంగా ప్రిన్సిపల్, వైస్ ఛాన్సలర్, పీఈటీ, పీడీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, గేమ్స్ కమిటీ, సెక్రటరీ, ప్రొఫెషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చివరగా టీమ్ క్యాప్టెన్స్, స్టూడెంట్స్. ఈ విధంగా ఆర్గనైజేషన్ అయితే స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు హెచ్ఎం కిందనే ఆల్ అండర్ కంట్రోల్. స్కూల్, కాలేజ్ అయితే హెచ్ఎం కిందనే ఉంటుంది. ఒక్క పీఈటీకి 250 మంది విద్యార్థులు ఉండాలి. ఒక్క పీఈటీకి 250 మంది విద్యార్థులు అయితే ఉండాలి. బడ్జెట్ ఇయర్ ప్లాన్ అంటే వార్షిక ప్రణాళిక తయారు చేసేది పీఈటీ తయారు చేసి హెచ్ఎంతో సిగ్నేచర్ చేయించి హెచ్ఎంకు సమర్పించాలి పీఈటీ యొక్క విధులకు. మెడికల్ ఆఫీసర్కు హెల్ప్ ఎవరు చేయాలంటే పీఈటీ మాత్రం చేయాలి. నెక్స్ట్ రిజిస్టర్ అండ్ రికార్డ్స్ ఎవరు చూసుకోవాలంటే పీఈటీ రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్ చూసుకోవాల్సిన బాధ్యత పీఈటీది. నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్కి హెల్ప్ చేయాల్సింది మెడికల్ టెస్టులప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాక 2 సార్లు ఉండాలి సంవత్సరంలో, ఖచ్చితంగా ఒకసారి అయితే చేయాలి ఇయర్ స్టార్టింగ్లో, ఇయర్ ఎండింగ్లో కూడా. ఆ మెడికల్ ఆఫీసర్కి హెల్ప్ చేసేది కూడా పీఈటీ. ఈ విధంగా మనం వ్యవస్థాపన అయితే చూసుకున్నాం స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో. దాంతోపాటు మనం పీఈటీ చేసే విధులు చూసుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేసినామంటే ఇంతకుముందు ఫస్ట్ మనం మంచి పరిపాలన చూసినాం, 4 విధాలుగా ఉంటుంది. దాంతోపాటు వ్యవస్థాపన చూసినాం స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో. పీఈటీ విధులు చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే గేమ్స్ కమిటీ చూద్దాం. గేమ్స్ కమిటీ మండల్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది, డిస్టిక్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది, స్టేట్లో ఏ విధంగా ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ వ్యవస్థాపన ఒకరి కింద ఒకటి ఏ విధంగా ఉందో నెక్స్ట్ డిఓ కింద ఎంఈఓ కింద హెచ్ఎం అని ఈ విధంగా ఏ విధంగా ఉంటాయో నెక్స్ట్ చూద్దాం. మనం ఇంతకుముందు చూసుకుంటే ఫస్ట్ ఏం చేసామంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఆర్గనైజేషన్. అంటే గుడ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నాం. ఆ గుడ్ అడ్మినిస్ట్రేషన్స్లో మళ్ళీ 4 టైప్స్. దాంతోపాటు ఆర్గనైజేషన్ డిఫరెంట్ లెవెల్స్, తర్వాత పీఈటీ డ్యూటీస్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది గేమ్స్ అండ్ కమిటీస్. అంటే గేమ్ కమిటీస్ ఎక్కడెక్కడ ఏవేవి ఉంటాయి,
ఎవరెవరు హెడ్ ఉంటారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ఏం చేసినామంటే ఆర్గనైజేషన్ డిఫరెంట్ లెవెల్స్, అంటే మన వ్యవస్థాపన అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. ఇప్పుడేమో గేమ్స్ కమిటీస్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనకు మండల్ లెవెల్లో డిఓ ఉంటాడు హెడ్, ఆ తర్వాత డిఓ కింద ఎంఈఓ ఉంటాడు, ఎంఈఓ కింద హెచ్ఎం ఉంటాడు, హెచ్ఎం కింద పీఈటీ మరియు టీచర్స్ ఉంటారు, వీళ్ళ కింద స్టూడెంట్స్ ఉంటారు. డిఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, తర్వాత మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్, పీఈటీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఇది మండల్ లెవెల్ గేమ్స్ కమిటీ. హెడ్ ఎవరంటే డిఓ, తర్వాత ఎంఈఓ హెడ్. నెక్స్ట్ అంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసుకుంటే డిఓ మనకు హెడ్, డిఓ కింద ఎవరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఎవరు హెచ్ఎం, హెచ్ఎం కింద పీడి ఆర్ పీఈటీ ఉంటారు, వాళ్ళ కింద ఎవరు స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ మండల్ లెవెల్లోనేమో హెడ్ డిఓనే, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా హెడ్ డిఓనే. బట్ ఇక్కడ డిఓ కింద ఎంఈఓ, బట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఓ కింద డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్. వాళ్ళ కింద ఎవరంటే హెచ్ఎం ఉంటారు, హెచ్ఎం కింద సేమ్ పీడి ఆర్ పీఈటీ స్టూడెంట్స్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఎంఈఓ ప్లేస్లో మనకి ఎవరు వచ్చారంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వచ్చారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. మండల్లో అయితే ఎంఈఓ ఉంటాడు, డిస్ట్రిక్ట్లో అయితే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉంటారు. అంతే, ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ మనం స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఈ రెండు ఒకలాగా ఉంటాయి. చూడండి, స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటాడు, ఆ తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్, తర్వాత కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ జాయింట్ డైరెక్టర్ ఆర్ యూత్ కల్చర్ ఆఫీసర్ ఉంటారు. ఎవరు డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ కింద కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ జాయింట్ డైరెక్టర్ ఆర్ యూత్ కల్చరల్ ఆఫీసర్ ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ కింద ఎవరు ఉంటారంటే డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ మరియు వాళ్ళ కింద డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ ఉంటారు. స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. అదే మనం నేషనల్ లెవెల్తో కంపేర్ చేసుకుంటే ఎడ్యుకేషనల్ సెక్రటరీ స్టేట్లో ఉంటే నేషనల్ ప్రెసిడెంట్ ఉంటాడు, అంటే రాష్ట్రపతి ఉంటాడు, ఇక్కడ ఎడ్యుకేషనల్ సెక్రటరీ ఉంటాడు. అదే డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ కింద చూసుకుంటే మనం స్టేట్లో ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉంటాడు, ఇక్కడ ఎవరు హ్యూమన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటారు. ఇక్కడ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ జాయింట్ డైరెక్టర్ ఆర్ యూత్ కల్చర్ ఆఫీసర్ ఉంటే ఇక్కడ సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నేషనల్లో ఉంటాడు. వీళ్ళ కింద ఎవరు ఉంటారంటే డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్లు స్టేట్ లెవెల్ కింద. ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసరికి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద డిప్యూటీ సెక్రటరీ అనేది ఉంటారు, డిప్యూటీ సెక్రటరీ. ఇక్కడ సెక్రటరీ ఎడ్యుకేషనల్ సెక్రటరీ వచ్చేసరికి స్టేట్లో ఫస్ట్ ఉంటాడు. ఇక్కడ మనకు కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ ఆర్ యూత్ కల్చర్ ఆఫీసర్ కింద మనకు డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళ కింద డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ నేషనల్ లెవెల్లో సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద డిప్యూటీ సెక్రటరీ, అలాగే స్పోర్ట్స్ కౌన్సిల్, ఏఐసిఎస్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్, సిఏబిపిఆర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎన్ఐపి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేవి ఉంటాయి. చూడండి, నేషనల్లో ప్రెసిడెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, డిప్యూటీ సెక్రటరీ, కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి. స్పోర్ట్స్ కౌన్సిల్, సిఏబిపిఆర్, ఎన్ఐపి. ఇవి స్టేట్లో ఎడ్యుకేషన్ సెక్రటరీ, అలాగే తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ జాయింట్ ఆర్ యూత్ కల్చర్ ఆఫీసర్, వాళ్ళ కింద నెక్స్ట్ వచ్చేసరికి మనకు డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ అయితే ఉన్నారు. ఇవి అయితే టోటల్ గేమ్స్ కమిటీస్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్. ఇక్కడ చూసుకుంటే మనకు స్పోర్ట్స్ కౌన్సిల్లో ఏఐసిఎస్, సిఏబిపిఆర్, ఎన్ఐపి చూద్దాం. ఏఐసిఎస్ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్ కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 1954లో 39 మెంబర్స్ తోటి ఏర్పాటు అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సిఏబిపిఈడి ఆర్ సిఏబిపిఆర్ చూసుకుంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 29 మెంబర్స్తో 1950 అండి. ఇక్కడ 1950లో ఇది ఫామ్ అయింది సిఏబిపిఆర్ ఈడీ. ఇది స్టేట్కు ఒకరు మాత్రమే ఉంటారు, సిఏబిపిడిలో మెంబరు ఒక స్టేట్ నుండి ఒకరు మాత్రమే ఉంటారు, 29 మెంబర్స్ అయితే ఉంటారు. తర్వాత ఎన్ఐఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కౌన్సిల్లో 1961లో అయితే ఫామ్ అయితే అవ్వింది. ఎన్ఐఎస్ ఎప్పుడైతే ఏర్పాటైందంటే 1961లో. ఇవి గేమ్స్ కమిటీస్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్ యొక్క గేమ్స్ కమిటీస్. మనం ఫస్ట్ ఏం చేసినామంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసినాం, తర్వాత మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చూసినాం, తర్వాత డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూసినాం,
దాంట్లో గుడ్ అడ్మినిస్ట్రేషన్ చూసినాం. గుడ్ అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ 4 టైప్స్ చూసినాం. ఆ 4 టైప్స్లో మళ్ళీ నెక్స్ట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూసినాం. ఆ లెవెల్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం చూసింది గేమ్స్ కమిటీస్. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటైతే చూడడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే నెక్స్ట్ ఫెసిలిటీస్ అండ్ స్టాండర్డ్స్, అంటే సదుపాయాలు. దాంట్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి, అవి చూద్దాం.